హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఏపీ పాలసీకి సంబంధించి షెడ్యూల్ ఫర్ డీసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీకు మీ జిల్లాలో కేటాయించిన హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ ఒరిజినల్స్ జిరాక్స్ తీసుకుని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇది ఏ డేట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ర్యాంకు నుంచి ఏ ర్యాంక్ వరకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒకవేళ మీరు ఈ డేట్లు మిస్ అయితే ఏంటి మీ పరిస్థితి, ఇలాంటి వీడియో ఇవన్నీ కూడా ఈ వీడియో తెలుసుకుందాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక మనకు పాలసీ రిజల్ట్ వచ్చాయి, ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది, కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. సో ఏ డేట్లో ఏ ర్యాంక్ వాళ్ళు వెళ్ళాలి ఇవన్నీ అయితే ఈ వీడియో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 27కి వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ లోపు వాళ్ళు మీరు మీ జిల్లాలో కేటాయించిన హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫై చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఈ 27 డేట్లో వచ్చిన అందరికి కూడా గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ 28 చూడండి, 28కి 12,000 నుంచి 27 వరకు, అండ్ 29కి వచ్చేసి 27,000 నుంచి 43,000 వరకు, అండ్ 30కి 43 నుంచి 59,000 వరకు, అండ్ 31కి 59 నుంచి 75,000 వరకు, అండ్ ఫస్ట్కి వచ్చేసి 75,000 నుంచి 92,000 వరకు, అండ్ 2nd జూన్కి వచ్చేసి 92,000 నుంచి 1,08,000 వరకు, అండ్ లాస్ట్ 3rd జూన్కి వచ్చేసి 1,08,000 టు లాస్ట్ ర్యాంక్ అది ఎంతైనా కానీ, ఇలా 2 లక్షల 3 లక్షలు ఎంతైనా కానీ ఆ డేట్లో వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇన్ కేస్ మీకు కేటాయించిన డేట్లో మీరు వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి అంటే, సో మీరు ఏం చేయొచ్చు, చివరి డేట్లో వెళ్ళొచ్చు. అంటే 2nd డే కానీ 3rd కానీ మ్యాక్సిమం ఏ డేట్లో వస్తే ఆ డేట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొన్ని అనుకోని కారణాల వల్ల ఏమైనా జరిగితే మీరు అప్పుడు ఏం చేయొచ్చు, లాస్ట్ డేట్కి అయితే మీరు వెళ్ళి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు, ఏమైతే పర్వాలేదు. ఓకేనా? సో ఇదొకటి. అండ్ ఈ డేట్లో మ్యాక్సిమం మీకు గవర్నమెంట్ సీట్కి అంటే ఫస్ట్ డేట్లోనే గవర్నమెంట్ సీట్కి అయితే ఛాన్సెస్ ఉంటుంది. 27, 28 ఈ డేట్స్లో దాదాపుగా ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 లోపు ర్యాంక్ వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సీట్కే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. అండ్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్కి అండ్ ప్రైవేట్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక, సో మీరు ఎక్కడ చేరినా కూడా మీకు గవర్నమెంట్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వీళ్ళకి గవర్నమెంట్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా చేరండి, ప్రైవేటా గవర్నమెంటా. సో బట్ మంచి కాలేజ్ అయితే చూస్ చేసుకోండి. నేను మీకు కాలేజ్ లిస్ట్ కూడా పెడతాను. ఇది వచ్చేసి మనకు ఫైనల్గా వచ్చేసి మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్స్ అండ్ ఏ డేట్లో ఏ ర్యాంక్ వాళ్ళు వెళ్ళాలనేది ఇక్కడ చూసుకోండి. బట్ డోంట్ ఫర్గెట్ ఒక విషయం మర్చిపోవద్దు, 27కి 1 to 12,000 రమ్మని చెప్పారు కదా, ఆ డేట్లో మిగతా రిమైనింగ్ ర్యాంక్ వాళ్ళు వెళ్ళకూడదు. ఓకేనా? ఆ విషయాన్ని గమనించండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.